రీసెంట్ గానే దురేందర్ మూవీ ద రివెంజ్ పార్ట్ 2 అయితే వచ్చేసింది. ఒక సింగిల్ డేలోనే 175 కోట్లు వసూలు చేసిందంటే ఒక కొత్త రికార్డ్ అనే చెప్పొచ్చు. అదే విధంగా కథానాయకుడు రణ్వీర్ సింగ్ అండ్ కథానాయకి సారా అర్జున్ ఇద్దరు కలిసి నటించిన ఈ దురేందర్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 1 అయితే ఒక హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. కానీ పార్ట్ 2 అయితే ఒక బ్లాక్ బాస్టర్ నే క్రియేట్ చేసింది. ఒక సింగిల్ డేలోనే 175 కోట్లు వసూలు చేసి ఒక కొత్త రికార్డ్ ని బ్రేక్ చేసింది మన దురేందర్ పార్ట్ 2. ఈ మూవీ గురించి చెప్పాలంటే 3 గంటల 49 నిమిషాలు ఉండే ఈ సినిమా ఎక్కడ చూసినా బోర్ అనిపించదు. సాధారణంగా ఇండియా పాకిస్తాన్ సో ఈ వార్ గురించి, పంజాబ్ గురించి, అక్కడున్న స్థితిగతుల మీద సాగే ఈ సీన్ ను ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ట్విస్ట్ సినిమాకే పెద్ద ప్లస్ గా నిలిచింది. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు రణ్వీర్ సింగ్. ఇప్పుడు ఈ మూవీ గురించి మనం చెప్పాలి అనుకుంటే పాకిస్తాన్, ఇండియా, బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశంలో మధ్య జరిగే యుద్ధాలు ఇండియా పైన అంటే సాధారణంగా మన ఇండియాలో ఒకసారి నోట్ల రద్దు జరిగింది. ఆ నోట్ల రద్దుకు కారణం కూడా పాకిస్తాన్ లోని కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల సో ఇండియా గవర్నమెంట్ అయితే ఈ డిసిజన్ తీసుకున్నట్టు సినిమాలో చూపించారు. సినిమా అయితే ఒక హిస్టరీని అయితే కొనసాగించుకుంటుంది. ఇప్పటికే 175 కోట్లు వసూలు అంటే దాదాపు గట్టి రికార్డ్ని అంటే బాక్స్ ఆఫీస్నే బద్దలు కొట్టేసింది. ఈ మూవీ గురించి ఇంకా చెప్పుకుంటూ పోవాలి అంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఫైట్స్ కానీ, యాక్షన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఏదైనా. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇది మొత్తం పాకిస్తాన్కి ఒక యాంటీగా తీసిన సినిమా. ఈ సినిమా రిలీజ్ అయింది వరల్డ్ వైడ్గా. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ సినిమాని అయితే బ్యాన్ చేసేదో ఏ థియేటర్లో కానీ ఎక్కడ కానీ దురేందర్ మూవీ షోస్ అనేటివి లేదని గవర్నమెంట్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకొని వచ్చింది. అయినా సరే ఆ నిర్ణయాన్ని పక్కకు పెట్టి పాకిస్తాన్లోని కరాచీలో దాదాపు 18 లక్షల మంది నిన్న ఒక్కరోజే దురేందర్ 2 ద రివెంజ్ అయితే చూశారు. సో ఈ విషయాన్ని పాకిస్తాన్ టీవీ రిపోర్టరు, ఒక ప్రముఖ టీవీ రిపోర్టరు ఆయన వెల్లడించాడు. ఎంత చెప్పినా పాకిస్తాన్ ప్రజల బుద్ధి మారడం లేదు. ఆయన వాళ్ళు ఇండియన్స్ మూవీ మేము బ్యాన్ చేసిన పైరసీలు ఎక్కించుకొని మరి ఆ సినిమాని చూస్తున్నారని ఈ విధంగా చెప్పసాగాడు. సో ఇది కాస్త వైరల్ అయ్యి ఇప్పుడు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలో ట్రెండ్గా మారిపోయింది. పాకిస్తాన్ వాళ్ళు భారతీయ చిత్రాన్ని, కథలను ఎంతగానో ఆరాధిస్తున్నారు. సో ఆ దురేందర్ 2 మూవీ అయితే నిన్న ఒక్కరోజే పైరసీ ద్వారా 18 లక్షల మంది డౌన్లోడ్ చేశారంటే మాటలు కాదు. సో వాళ్ళు రిస్క్ చేసి మరి ఆ సినిమా చూసినందుకు ఇండియాలో ఉన్న కొంతమంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విధంగా అయితే దురేందర్ ద పార్ట్ 2 రివెంజ్ అయితే ఒక మంచి హిట్ టాక్ని అయితే తెచ్చుకుంది. ఎక్కడైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను కాస్త ఉల్లంఘించి మరి పాకిస్తాన్ ప్రజలు ఈ దురేందర్ పార్ట్ 2 మూవీ చూశారు.